హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని కొబ్బరి అన్నం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా నేను రైస్ని వాష్ చేసి అరగంట ముందు కడిగి నానబెట్టానండి. నేను మామూలు రైస్తో చేస్తున్నాను. మామూలు రైస్ అయితే ఒక 40 నిమిషాలైనా నానాలండి. బాస్మతి రైస్ అయితే అరగంట సేపు సరిపోతుంది. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్ పెట్టి ఆయిల్ వేసాను, కొద్దిగా నెయ్యి వేసానండి. తర్వాత అందులోకి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా బిర్యానీ ఆకు, దాచిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇలాచి, లవంగాలు వేసి ఒకసారి వేయించాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. మీరు ఇంకేమైనా వెజిటబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఒక విధంగా బిర్యానీ చేసుకుంటే బోర్ కొడుతుంది కదా, ఒకసారి ఇలా కొబ్బరి పాలతో బిర్యానీ అయితే చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపు మనం కొబ్బరి పాలు తీసుకుందామండి. నేను దానికోసం ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. చిన్న కొబ్బరి ముక్కలుగా చేసి వాటిని మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టానండి. ఇలా మెత్తగా కొబ్బరి పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక క్లాత్లోకి అయితే తీసుకుని ఇలా చూపించిన విధంగా పిండేస్తే మనకి చిక్కని కొబ్బరి పాలు అయితే వస్తాయండి. ఒక కొబ్బరికాయ తీసుకున్నాను నేను. ఇలా కొబ్బరి పేస్ట్ చేసుకుని ఇలాగా కొబ్బరి పాలు అయితే తయారు చేసుకోవాలండి. ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరికాయ మిగిలిపోయినా ఇలా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలాగనే మొత్తం కొబ్బరి పాలన్నీ కూడా తీసుకోవాలండి. మధ్య మధ్యలో అయితే ఉల్లిపాయని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఉదయం లంచ్ బాక్స్ రెసిపీగా చేసుకోవచ్చండి. అలాగే స్పెషల్ అకేషన్స్ అప్పుడు కూడా స్పెషల్గా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసాను. వేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు వేయించాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పుదీనా, కొత్తిమీర కొంచెం మగ్గింది కదా. తర్వాత ఇందులోకి అల్లం, వెల్లుల్లి, అలాగే పచ్చి మసాలా పేస్ట్ కలిపి నేను మసాలా పేస్ట్ అయితే తయారు చేశానండి. ఆ మసాలా పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అందులోనే గరం మసాలా, అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ అనమాట. పచ్చి మసాలా పేస్ట్ మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్స్లో తెలియచేయండి, వీడియో అయితే చేస్తాను. పచ్చి మసాలా పేస్ట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా పొడిలు వేసుకోవడం కన్నా పచ్చి మసాలా పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించాను. తర్వాత కొబ్బరి పాలు వేసానండి. తర్వాత తగినంత నీళ్ళు వేసుకోవాలన్నమాట. నేను మామూలు రైస్తో చేస్తున్నాను కదా, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పడుతుందండి. అదే బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్కి 1.5 వాటర్ పడుతుంది. వాటర్ వేసి కొబ్బరి పాలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి బాగా మిక్స్ చేయాలండి. తర్వాత ఇలా పొంగొచ్చే వరకు మరిగించాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత మనం నానబెట్టిన బియ్యం వేసేయాలండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు బియ్యం మొత్తం కూడా వేసేసాను. వేసేసి ఒకసారి బాగా కలపాలండి. బియ్యం వేసిన తర్వాత కూడా వాటర్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మూత పెట్టుకోవాలండి. చూడండి, బియ్యం వేసిన తర్వాత ఇలా వాటర్ కూడా ఒకసారి పొంగొచ్చాక మూత పెట్టేశాను. నేను మామూలు రైస్తో చేస్తున్నాను కదండి. 3 విజిల్లు అయితే వేయించాను. విజిల్లు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. బాస్మతి రైస్కి అయితే 2 విజిల్లు వేయించాలండి. ప్రెషర్ పోయేంత వరకు మూత తీయకూడదు. ప్రెషర్ పోయాక మూత తీసానండి. చూసారా, పైన క్రీమీగా చాలా బాగా వచ్చింది. రైస్ కూడా పొడి పొడిగా వచ్చిందండి. పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూసారా ఫ్రెండ్స్, కొబ్బరి అన్నం అయితే చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నేనైతే దీన్ని చికెన్ కర్రీతో సర్వ్ చేశానండి. వెజ్ అయితే ఆలు కుర్మాతో సర్వ్ చేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. నేనైతే చికెన్ కర్రీ కాంబినేషన్గా చేశానండి. అంతేనండి. ఈ కొబ్బరి అన్నం వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్.